1000 కోట్ల టోకరాట. ఓ రాజకీయ నాయకుడికి వాని బినామీ వాడు జలకిచ్చిండట. ఓ రాజకీయ నాయకుడు బినామీ పేరు మీద 1000 కోట్లు రాసిండట, భూమిలో గోల్డో ఏదో మొత్తానికి. వాడు ఈ అమ్మ దొరికిందే సందని వాడు ఉడాయించినట, మంచి పని చేసిండు. ఖతం. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కి తరలించిన డబ్బుతో ఫరార్. కొద్ది రోజులుగా దూరం ఇటీవల యూరప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపుగా ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపించారని మరో ప్రచారం ఉందట. ఆహా, ఎవడైతే వాడు రాజకీయ నాయకుడు ఉన్నాడో వాడే పంపించిండు తెలివిగా, ఇదంతా వాడు మోసం చేసిందనే ప్రచారం జరుగుతున్నది, తప్పది వాడే పంపించిండని అంటున్నారట. మరి ఎవడా రాజకీయ నాయకుడు? తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుడు ఎవడాడు అంత పెద్దోడు? తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడి బినామీ ఆయనకే టోకరా ఇచ్చాడా? తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కి తరలించిన 1000 కోట్లతో ఉడాయించాడా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపదను దుబాయ్కి తరలిస్తున్నారు. కొందరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మరికొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించాలనే విషయాన్ని పక్కన పెడితే సదరు రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైన ఒక వ్యక్తి ద్వారా స్వదేశం నుంచి దుబాయ్కి 1000 కోట్లు తరలించిందట. కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలు నిర్వహించిందట. ఈ నేపథ్యంలో డబ్బును తరలించిన కొద్ది కాలానికే సదరు విశ్వసనీయుడు జలకిచ్చిందట. తొలుత వివిధ సాకులు చెబుతూ సదరు రాజకీయ నాయకుడికి దూరం పాటించిందట. ఆ తర్వాత ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచిపోయి యూరప్లోని ఒక దేశానికి వెళ్ళిపోయినట. సదరు రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపుకు ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతున్నది. గత ఏడాది కాలంలో సదరు రాజకీయ నాయకుడికి ఇది రెండో జలకని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇదే దేశానికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తున్నది. ఇదే అంశానికి సంబంధించి సదరు విశ్వసనీయ మిత్రుడు బినామీ ఎవడైతే ఉన్నాడో ఎటువంటి విశ్వాసఘాతుకానికి పాల్పడలేదని, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయనే అజ్ఞాతంలోకి పంపారనే వాదన వినిపిస్తున్నదట. ఎవడాయుడు? దానికి ఏం లేదు, వెనక లేదు, ముందు లేదు, జిల్లా పేరు రాయలే, ఏం రాయలే. మనం తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రానే. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు.